త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. ఇదిలో కార్యం ఇతి ఏవ యత్ కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చ ఏవ సహ త్యాగః సాత్వికః మతః. కార్యం ఇది ఏవ, కార్యం అంటే ఇది మన చెయ్యాల్సిన కడమై అటాని ఎంచి ఈ నిత్య కర్మాల్ని ఖండిపుగా నియతం కర్మ, నియతం అంటే ఎప్పుడు చేయాల్సిన ఆ செயல்கள் యజ్ఞ దాన తపస్సు అనే ఈ செயల్ని మన ఖండిపుగా చెయ్యాల. హే అర్జున, హే అర్జున నువ్వు ఖండిపుగా దీని చేసే అవ్వాల. దోర్ చెయ్యాల అన్ప్రిపేర్డ్ అన్వైస్ పీపుల్, మన ఇంకా తగుదిని అడంజని జ్ఞానని అడంజని వాళ్ళు ఖండిపుగా ఈ యజ్ఞ దాన తప కర్మని చేసే అవ్వాల. దేనించి ఎట్టా చెయ్యాల అంటే సంగం త్యక్త్వా పట్టుని ఉడిసి ఫలం చ ఏవ ఫలాన్ని ఉడిసి దానిలో ఉండే పట్టుని కూడాల దాని నుంచి వచ్చే ఫలం నిష్కామంగా చెయ్యాలి. అక్కడ ఫలం అనేదిని ఈ చెయ్యల్లోండి మన ఎదురు చూడకూడదు. అట్ట దోర్ చేసేరో వాళ్ళు వచ్చి సాత్విక త్యాగ అట్ట ఉండే ఆ செயல் వచ్చి సాత్విక త్యాగం అట అనేది నా కరుతు అటనిసి కృష్ణర్ పేరు. అదావదు ఈ సాత్విక త్యాగం సాత్విక సన్యాసం అనేది ఏమి అంటే ఫల త్యాగం. అదావదు ఈ செயల్లో నిత్య నైమితిక కర్మలో కామ్య కర్మం ప్రాయచిత కర్మం నిషిద్ధ కర్మంతో శుద్ధంగా చెయ్యనే కూడదు. ఆ 3 కర్మాలు ముట్రిலும் విளக்கப்பட வேண்டியது అటనిసి మన బాగా పురించుకోలే. కాబట్టి ఈ సాత్విక కర్మాని మన ఎట్టా చెయ్యాల ఖండిపుగా యజ్ఞ దాన తపస్సుని మన చెయ్యాల్సింది అనేది అటని పురించుకుని ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా ఆ చిత్తశుద్ధి వచ్చేదాకా మన చేసే అవ్వాల. అదావదు భయాన్ని కరుదకండ చేతనే ఆ చిత్తశుద్ధి అనేది వచ్చును అనే దానించే ఇది నేను ఇంత ఎంఫసైజ్ చేసి చెప్పారు. మన పట్టుని భయాన్ని ఉడిసి చేసేప్పటికి దాన్ని సాత్వికం అటానిసి చెప్పుతురు, సాత్విక త్యాగం అటానిసి చెప్పుతురు అటనీరు. ఇప్పుడు వచ్చి మనం ఏற்கனவே చూసాము తామస త్యాగం అంటే మోహానించి దాని వచ్చి చెయ్యకుండా ఉడిసేది, మది మయకానించి ఏం చెయ్యాల ఏం చెయ్యకూడదు, ఈ செயல் చెయ్యాలనా చెయ్యకూడదా అనేది ఇంత పురించకుండా ఆ செயల్ని చెయ్యకుండా ఉడిసేది వచ్చి తామస త్యాగం అటానిసి మన చూసాము. ఆ செயల్ని చెయ్యకుండానే ఉడిసేది మన సోంబేరితనానికి లేకపోతే ఒక గమన కురైవు నుంచి అరియామై నుంచి దీనించి తాని మనం ఏం చేసేము ఒక செயల్ని దీన్ని చెయ్యాల, నాకు ఇవాళ సోంబేరిగా ఉంది నేను ఇవాళ చెయ్యను అటానిసి మన వచ్చి తెలాకుండా పురించకుండా దానించి దాని ఉடைய వాల్యూ మదిప్పుని మన పురించకుండా దాన్ని చెయ్యకుండా ఉడిసేము. దాని గమనం పెట్టకుండా ప్రమాదాత్ ఆలస్యాత్ అంతా మనం చూసాము. ఆలస్యత సోంబేరితనానికి అది మోహం, అதாவது ఏం చెయ్యాల ఏం చెయ్యకూడదు అనే ఆ విషయాలు ఆ బుద్ధి లేదు. ఆ దానించి అనగా ఇది వచ్చి మనకు తూய்மைని ఇచ్చును అనే ఒక అవేర్నెస్ లేని దానించి ఏం చేసేము దాన్ని ఉడిస్తున్నాము అనే అది వచ్చి తామస త్యాగం అంట అని చూసాము. దానిలో వచ్చి செயల్నే ఉడిస్తున్నాము. అదే మరి రాజస త్యాగాలు ఏం చేసేము ఇది ఈ செயல் వచ్చి నాకు తుంబాని ఇచ్చును, ఇది వచ్చి ఇది చేసిన అంటే నా ఒళ్ళు వద్దే శ్రమపడును, దేహ అభిమానానికి దేహాని క్లేశం కష్టం వచ్చును అనే దానికోసం నాకు ఇది చేత వద్దే తుంబం వచ్చును,
దానించి నాకు నేను ఈ సెయల్ని చెయ్యను అటనిసి ఉడిసి అక్కడ అని సెయల్నియే త్యాగం చేస్తున్నారు. ఇట సెయల్ని త్యాగం చేసేదానించి మనకు పలన్ అనేది కండిపుగా రాదు. సెయల్నియే త్యాగం ఒక సెయల్ చేతనేగా అక్కడ పలన్ అనేది వచ్చును. ఈ రెండులోని సెయల్నియే త్యాగం చేస్తున్నారు. సెయల్ని త్యాగం చేసేప్పుడు అక్కడ వచ్చి మనకు ఇప్పుడు సెయల్ అంటనేని రెండు విధమైన పలన్ మనకి ఇచ్చిన. ఒకటి వచ్చి మెటీరియలిస్టిక్ గా మనకు పలన్ ఇవ్వచ్చు, ఇంకొకటి వచ్చి మన పక్వం అట మరి ఇన్నర్ గ్రోత్ గుని అదే సెయల్ మనకు హెల్ప్ చేసిన. అవాంతర బలంగా సెకండరీ రిజల్ట్ గా మనకు ఈ సెయల్ నుంచి వచ్చే పలాన్ని కండిపా దుర్గునే చేసిన. కావంటే మన ఇన్నర్ గ్రోత్ కు వద్ద ఇంపార్టెన్స్ ఇచ్చేప్పటికి మన మనపక్వానికి ముఖ్యత్వం జాస్తి ఇయ్యంగా ఆ అవేర్నెస్ ని మన కూడించంగా మనకు ఇన్నర్ గ్రోత్ అనేది బాగా వచ్చిందిగా ఆరంభించిన. దానికోసమే ఈ సాత్విక త్యాగం అనేప్పటికి మన పట్టుని పలన్ని మన ఉడాలే అటాడిసి చెప్పారు. ఇక్కడ వచ్చి మన సెయల్ని త్యాగం చెయ్యాల, సెయల్ నుంచి వచ్చే పట్టుని అనగా ఆ ఫలం దాని నుంచి వచ్చే ఫలాన్ని మన త్యాగం చేసేము. నే కర్త ఎంచేపుడుగు నాకు పట్టు వచ్చింది, నేను భోక్తా ఎంచేపుడుగు నా ఎన్నం వచ్చి ఫలంలో ఆ బలం ఎట్టా ఉన్న దాని తగ్గట్టే నేను భోక్తాగా అవేను అటానేప్పుడు ఈ కర్త భోక్త రెండుని నేను త్యాగం చెయ్యాల్సి ఉంది. అడుతనే నా సాత్విక త్యాగానికి నేను వచ్చిందిలోను. ఆ మనోపక్వం అనేది ఇక్కడ చెప్పారు. ఇక్కడ వచ్చి సెయల్ని త్యాగం చెయ్యాల. ఇక్కడ వచ్చి పూర్వపక్షి ఒక కేள்வி అడిగారు. அதாவது 3 பிராமணர் వచ్చినారు, 2 గురు షట్ అంగాలు అதாவது 6 అంగங்கள் వేద అంగంగల్లో తిరమవేని వాళ్ళు 2 గురు, ఒకడు క్షత్రియన్ అని చెప్పేట్టుగా ఉంది. మీరు చెప్పే ఇది వచ్చి అదాவது 2 జిల్లా గ్రూప్ చేసేది మొట్ట అన్నిని గ్రూప్ అதாவது గ్రూపింగ్ అంటే ఇప్పుడు వీళ్ళు మనిద జాతి, వీళ్ళు వచ్చి మరం, ఇది అన్ని మరాలు, ఇది వచ్చి ప్రాణులు అటనిసి వகைப்படுத்தேப்படுக்கு. அதே மாதிரி ఇక్కడ వచ్చి తామస త్యాగం, రాజస త్యాగం, సాత్విక త్యాగంని వகைப்படுத்தేరు. అట్ట వகைப்படுத்தேப்படுக்கு 2 త్యాగాన్ని ఏం చెప్పారు, செயல்నే துறந்தேదాని చెప్పారు. ఒకటిలో செயల్ని துறந்தలా పలన్ని మట్టుం துறந்தேదాని చెప్పారు. అది అట్ట அடுத்து ఒకే గ్రూప్ లో వచ్చును, ఇది వచ్చి సరిలేదు అట అనేసి వాళ్ళు మరుపు చెప్పండు. ఈ 3 బ్రాహ్మణులు వచ్చారు, 2 గురు వచ్చి వేద విற்பనర్లు, 6 సడ్డ అంగాలని వాళ్ళకి తెలుసును. కావంటే ఒక్కటి మట్టు క్షత్రియన్ వచ్చేప్పుడు 3 బ్రాహ్మణులు వచ్చినారు, కడేస్తే చెప్పేప్పుడు ఒకటి మట్టు క్షత్రియన్ అంటే అది ఎట్టా సరిగా అవును, మీరు చెప్పేది సరిలేదు అట అనేసి వాళ్ళు చెప్పండి. అప్పుడు దానికి బదులుగా వేదాంతులు ఏం చెప్పారు అంటే ఇక్కడ వచ్చి మన వచ్చి త్యాగం అనే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేము. ఇక్కడ వచ్చి సెయల్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇయ్యాల. దేని త్యాగం అక్కడ వచ్చి ఆ 2లోని సెయల్ని త్యాగం చేసేది, ఇక్కడ ఫలాన్ని త్యాగం చేసేమో. ఆ త్యాగం అనేది 3లోని ఒకటిగా అవుతుంది. ఆ త్యాగానికే మన ముఖ్యత్వం ఇచ్చి చెప్పేము. ఏమి త్యాగం చేసేము అనే దానికే ఇక్కడ ముఖ్యత్వం. ఆ గ్రూపింగ్ వచ్చి అట్ట మన ఎత్తుకోలే. సత్వగుణాలు ఉండంగా మన ఈ పట్టు ఫలాన్ని అన్ని మన నీకంగా మనకు సత్వగుణం అనేది మేలోంగును. ఆ సత్వగుణాలు మన కూడా కొంచెం ఉండిందుకు వాய்పుగా అమంజును. మనసు వచ్చి ఏ వాళ్ళ సత్వగుణాలు ఉండాలంటే
ఏం చెయ్యాలి అడితే ఈ పట్టునిని ఫలనిని మనం ఉండాలనే కర్త అనే భోక్త అనే భావం అది రెండునే లేకుండా చూసుకోలే అనేదే మన ఈ శ్లోకం మూలంగా మన తెలుసుకుంటున్నాము. సరే, దీంతో టైం అయింది, ముడుచుకుంటాను. ఇది ఈ శ్లోకాల 9వ శ్లోకాల సాత్విక త్యాగం పట్టి చెప్పారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.